ఫోన్ చేసి ఏదైనా ఒక సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండాలి. నమస్కారం. నమస్కారం. మీరు కుటుంబ సమేతంగా సినిమా చూద్దాం అనుకుంటున్నారా? దేనికి దేనికి? ఈ మంత్ లో నేను ఒక్కలోనే ఇప్పించాలి ప్లీజ్, లేదంటే శాలరీ ఇవ్వరు. మీ చేతిలే నా కాల్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సమర్పించు దయ్యాల కోట. అప్పుడు పిశాచాల వేట, ఇప్పుడు దయ్యాల కోట. మంచిది సార్, కరెక్టే, ఓకే ఫైన్. బృహత్కరమైన సినిమా మీరు చూసే అవకాశం మేం కల్పిస్తున్నాం మీకోసం. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? నో 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 నో, అబ్సల్యూట్లీ నాట్. 60 ఎఫెక్ట్స్. నీ ఎక్స్పీరియన్స్ తగలయ్యా. మీరు ఇతనితో ఒక ఆట ఆడండి. కొద్దిగా స్ప్రెడ్ యువర్ లెగ్స్. Acho chango రెడీ గో. నువ్వు వెనక నుంచి దూకావు కదా, ఈసారి ముందుండు, వాళ్ళు దూకుతారు. వాడి కట్అవుట్ చూసారా మీరు? ఈడిది నాది ఆకుముళ్ళు సామెత. లవ్ హేట్ వాళ్ళ గురించి ఏమిటో చెప్పండి బాలకృష్ణ గారు. అల్టిమేట్ అంటే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని నడుచుకుని వస్తుంటే ఐ లవ్ ఇట్. జై బాలయ్య. హేట్ ఆయన సినిమాలో నాకు ఒక్కసారి కూడా వర్క్ చేసే అవకాశం రాలేదు. ఆయన నీకు అవకాశాలు రాకుండా చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు, వాట్ డు యు హేట్? దట్ ఆయన సినిమాలు ఆపేశారు. అంటే నేను అడగకుండా ఆయన సినిమాలు ఆపేశారని. అవక్కయ్యారా అని అడిగే సందర్భాలు ఏంటి? కాజల్ టీవీలో నుండి బయటికి వచ్చి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే అబాకైంది. కిచెన్ లో ఉంది రా అని చెప్పు. మనం ఎక్కువగా మోసపోయే సందర్భాలు ఏంటి? మా ఫ్రెండ్ బిర్యానీ తినిపిస్తా ఇంటికి రావే అంటే తీరా ఇంటికి వెళ్తే పప్పన్నం పెట్టింది. మోసపోయావా. నువ్వు కొన్ని న్యూస్లు చెప్తూ ఉంటూ నేను భార్గవ్ని. నిన్ననే పంది కుక్క పిల్లల్ని పెట్టింది. ప్రదీప్ కి సుధీర్ కి ఇద్దరికి పెళ్ళైంది. కిస్ టేబుల్ కిస్. ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెలో పెట్టి చూసుకుంటాడు భయ్యా. ఇంత దూరంగా నిలబడ్డావేంటి? దగ్గరగా ఇక్కడ. వాడు ప్రధాన స్మాకింగ్ చేస్తున్నాడు, ఏదో రియల్ గా చేసేసేట. నువ్వు అవెందుకు చూస్తున్నావు ఆయన? వన్ సార్, నువ్వు ఇది అలా చూస్తా. 5 సార్. చైతు ఏమో తెలుగు సినిమా స్టోరీ చెప్తూ ఉంటే దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లోకి చేస్తూ ఉండాలి. అనగనగా ఒక ఊర్లో ఒక ఆంటీ. Once upon a time in a village there was an auntie. ఆ లోకులు కాకులను తిరిగేటువంటి ఆంటీ అందరి దగ్గరికి వెళ్ళి నేను అమ్మన్రా అంటూ ఉంటది. ఏం నమ్మదు? The local people who are called the crows, that auntie went there and said, I'm your mother. Don't tempt me. నీ గురించి ఒక వీడియో మా దగ్గరకు వచ్చింది, చూద్దామా? చాలా దురదృష్టకరం నువ్వు ఈ రోజు క్యాష్ అనే షోకి గెస్ట్ గా వెళ్ళి నువ్వు అంతటి సెలబ్రిటీయా అని నాకు ఒక ఫీలింగ్. సో కంగ్రాచులేషన్స్, ఇది ఒక్కటే మాత్రం క్యాష్ కోసం రావాలంటే ఆటోమేటిక్ గా కాంట్రవర్సీలు కాదు, కంటెంట్ ఉండాలి. అంతేగా మీ ఈటీవీలో